నేను చాలా మందిని చూస్తూ ఉన్నప్పుడు వారు వచ్చే విధానం, ఆనందం, వారి మొహంలో చిరునవ్వు. దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని సన్నిధిలో స్తుతులు చెల్లిస్తాం, దేవుని సన్నిధిని ఘనపరుస్తాం. ఒకప్పుడు పాపపు జీవితంలో ఉన్న నన్ను ప్రభువు నన్ను పరిశుద్ధినిగా చేశాడు. అందుచేత ఆయన స్వరం విన్నాను, ఆయన నా హృదయంలోనికి వచ్చాడు. ఆయనతో విందులో నేను ఉంటున్నాను, ఆయనతో సహవాసంలో నేను పాల్గొంటున్నాను. ఇంతకంటే గొప్ప భాగ్యం ఏముంది? ఏం కావాలి నాకు అని చెప్పి ప్రభువు సన్నిధిలో ఆనందంగా ఉంటారే, వారందరూ కూడా ప్రభువు సన్నిధిలో బలముగా ఉన్నటువంటి వారు. అందుకే సిద్ధపడి ఉన్నటువంటి వారిలో చిరునవ్వులు కనిపిస్తూ ఉంటాయి. ప్రభు బలలో పాల్గొనడానికి ఇటు గొప్ప భాగ్యాన్ని నేను పొందుకుంటున్నానే, చివరి శ్వాస వరకు దీన్ని నిలబెట్టుకోవాలని ప్రభు కొరకు జీవిస్తున్నానే, ఇంతకంటే భాగ్యం ఏముంది ప్రభువా అని చెప్పి ప్రభువుని స్తుతిస్తూ గణపరుస్తూ